హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ డిష్ స్టోరీస్. ఈరోజు సాబుదానా అట్టు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ సాబుదానాని ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. అట్లీస్ట్ ఒక 4 to 5 hours నానబెట్టాలి. దీనివల్ల ఇది మృదువుగా అవుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన ఆనియన్, తురుముకున్న క్యారెట్, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ, 3 tablespoons ఆఫ్ బొంబాయి రవ్వ, 3 tablespoons ఆఫ్ కర్డ్, సాల్ట్. ముందుగా సాబుదానాన్ని చేతితో గట్టిగా ప్రెస్ చేసుకోండి. దీనిలో బొంబాయి రవ్వ, కర్డ్ని యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, తురిమిన క్యారెట్, ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. దీనిలో కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ వేసి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసి సాబుదానాన్ని అట్టులాగా వేసుకోండి. సాబుదానా తేలికగా జీర్ణమయ్యే ఎనర్జీ ఇచ్చే టిఫిన్. బయట క్రిస్పీగా, లోపల మృదువుగా, చాలా టేస్టీగా ఉంటుంది. కడుపుకి భారంగా లేకుండా ఈజీగా జీర్ణమవుతుంది. ఉపవాసం రోజుల్లో ఇది మంచి ఆప్షన్. స్కూల్ లంచ్ బాక్స్కైనా, సాయంత్రం స్నాక్స్కైనా పర్ఫెక్ట్. తక్కువ నూనెతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. రెండు వైపులా చక్కగా కాల్చుకోండి.